గట్టిగా ఈ నరసరావుపేట నుంచే పోటీ చేయాలని పట్టెందుకు పట్టారు? కాదు, ఒక 5 సంవత్సరాలు మనం ఒక ప్లేస్లో స్పెండ్ చేసిన తర్వాత ఒక రాజకీయ నాయకుడిని అంత గట్టిగా జరిగితే అంత మంచి పదవి లభించే పరిస్థితులు ఉన్నాయి. 2014 నుంచి నేను ఎక్కడ ఎవరిని కూడా విమర్శించింది లేదు. అలా అని చెప్పి విపరీతంగా పోడింది కూడా లేదు ఎవరిని. ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు. పల్నాడు ప్రాంతంలో లావు శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు. పార్టీ మారి బయటకు వచ్చిన వెంటనే ఒకరి తర్వాత ఒకరు మీపై తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి. వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు విమర్శలు చేశారు. ఉక్రోషాన్ని, ఫ్రస్ట్రేషన్ ఆయన సొంత డబ్బులతో చేశారా అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మోడీ గారే సొంత డబ్బులతో చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన సొంత డబ్బులతో చేయరు. ఇక్కడ సీట్ నాకు కావాలి, అక్కడ సీట్ నాకు కావాలి అని చెప్పేసి కృష్ణదేవరాయలు చాలాసార్లు ఫోర్స్ చేశారు. ఏ సీట్ కావాలని? అసలు పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ. 20 years బ్యాక్, 25 years బ్యాక్ అంటే మీరు చెప్పినట్లు ఉండేది. 2019లో ఈ నరసరావుపేట పార్లమెంటు ప్రజలు మిమ్మల్ని నమ్మారు, ఓటేశారు, గెలిపించారు. మళ్ళీ 2024 అంటే అప్పుడు పార్టీ వేరు, ఇప్పుడు పార్టీ వేరు. అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అనేది ఇంపార్టెంట్. నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలతో స్పెషల్ ఇంటర్వ్యూ మీ ఐ న్యూస్లో.